మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఈ ప్రాంతంలో ఎక్కడ కష్టం వచ్చినా ఆయన కనిపిస్తాడు. ఏ ప్రాంతంలో దైవ కార్యక్రమం జరిగినా సరే ఆయన ప్రత్యక్షం అవుతాడు. మానవ సేవే మాధవ సేవ అంటూ కష్టాల్లో ఉన్నవారిని ఆయన ఆదుకుంటున్నాడు. అలాగే ఆ ప్రజల్లో కష్టాలను తెలుసుకుని అయితే వాటి సమస్యల పరిష్కారంగా అయితే ఆయన కృషి చేస్తున్నాడు. అసలు ఏమిటి ఆయన లక్ష్యం, ఎందుకోసం ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పటి వరకు మనం అనుకున్న ఆ మహోన్నత వ్యక్తి కంబాల శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు. ఈయన ప్రస్తుతం రామసేన ధర్మ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులుగా అయితే కొనసాగుతున్నారు. ఒకసారి ఆయన ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం రండి. మనతో పాటు కంబాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదామండి. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో అంటే గత కొంతకాలంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా కంబాల శ్రీనివాసరావు గారు అంటున్నారు. ఏ ఇంట్లో చూసినా కష్టం వచ్చిన ప్రతి ఇంట్లో కూడా ఆయన కనిపిస్తాడంటున్నారు. ఎటువంటి దైవ కార్యక్రమాలు జరిగినా సరే ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడని చెప్పి అంటున్నారు ప్రజలు. ఏంటి అసలు ఈ సేవా కార్యక్రమాలు ఏంటి, అసలు ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఈ గోకవరం గ్రామం నుంచి విశిష్టమైన కార్యక్రమాలను చేస్తున్నాను. ఈ గోకవరం గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ దూరంలో ఉంది. నేను ఈ ఊళ్ళోనే పుట్టాను. ఈ ఊళ్ళోనే నేను చదువుకున్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో ఒక సీనియర్ జనరల్ మేనేజర్ పొజిషన్లో ఒక పారిశ్రామిక రంగంలో చాలా సంవత్సరాలు నా సేవలు అందించాను. ముఖ్యంగా మీ సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు చాలా సుపరిచితులు. మీ అనుపమ గారిని ఎప్పటి నుంచో నన్ను కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు. అలాగే మీ స్టాఫ్ అందరూ కూడా కాంటాక్ట్లో ఉన్నారు. మీరు బ్రదర్కి వారధిగా ఉన్నారు, మాకు మధ్య వారధిగా ఉన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఉద్యోగం చేసుకుంటూ నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అమెరికాలో స్థిరపడ్డారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను మీడియాలో యాథాలాపంగా చూసిన భారతదేశ రాజకీయ పరిస్థితులకు సంబంధించి చాలా ఆవేదన చెందే కార్యక్రమాలు చూశాను. ఇక్కడ అన్నదమ్ముల్లాగా బ్రతికే అన్ని రకాల మతాలు, జాతులు, తెగల ప్రజలకు సంబంధించిన వారిని కొంతమంది రాజకీయ దుర్మార్గులైన విదేశీ విద్రోహ శక్తుల చేతిలో ఆటబొమ్మలుగా ఉండే రాజకీయ పార్టీలు ఇక్కడ కుట్రలు పన్నుతూ మనల్ని మతాల పేరిట విడదీస్తూ, మతం అంటే జీవన విధానం, దాన్ని భగవంతుడిగా మార్చేశారు. భగవంతుడు వేరు, భగవంతుడు ఒక్కడే ఉంటారని నమ్మే మనిషిని, అందరికీ ఒకే పరబ్రహ్మ స్వరూపంలో నమ్మే మనిషిని, మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా చెప్పే నరేంద్ర మోడీ గారి మీద దాడులు చేస్తూ ఈ భారతదేశ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని, భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ సంస్కృతిని నాశనం చేయాలని విదేశీ శక్తుల పనిన కుట్రలో భారతదేశం గెలగలాడడం నేను చూసి ఆవేదన చెంది నా గ్రామానికి వచ్చి అనేక రకాలైన విశిష్ట కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనవి పేద మహిళలకి, ఎవరైతే భర్త చనిపోయి పిల్లలతో బాధపడుతూ, భర్త అనారోగ్యంతో మంచం మీద పడి పిల్లలతో బాధపడుతున్న పేద మహిళలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం వరకు ప్రతి నెల ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. అలాగే మహిళల్లో హైందవ చైతన్యం తీసుకోవాలని స్టార్ట్ చేసిన బంగారు వరలక్ష్మి కానుక ప్రోగ్రాము ప్రజల్లోకి చాలా విశిష్టంగా వెళ్ళడం. దాదాపుగా మేము 600 గ్రాముల బంగారం, అంటే 1/2 కేజీ పైన బంగారాన్ని మేము పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి దేవి పూజ చేసుకోవడానికి దాదాపుగా 18,000 నుంచి 20,000 మంది మహిళల్ని మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని, దాంట్లో 600 మంది మహిళలకి 1 గ్రాము బంగారు రూపు చొప్పున 7,500 రూపాయల విలువలే బంగారు రూపుని వాడు శ్రావణ మాసం శుక్రవారం రోజున వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ఉచితంగా ఇవ్వడం విశేషమైన ఆదరణ పొందినది. మహిళలు స్టేజ్ మీదకి వచ్చి, మా జీవితంలో మేము బంగారు కానుక, బంగారు అనేది మేము చూడలేదు కంటితో ఎప్పుడు, అలాంటిది మాకు ఈరోజు ఉచితంగా వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి శ్రావణ మాసంలో మీరు బంగారు వరలక్ష్మి పేరిట బంగారు కానుక ఇస్తున్నారు, వారి గ్రూప్ని ఇస్తున్నారని చెప్పని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నా మనసు చెలించిపోయింది. ఇదే కాక ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. మమ్మల్ని చూసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని చేస్తున్నాం. ఇది కుల మతాలకు అతీతంగా ఉండి, ఎవరైతే పోలి నుంచి కింద పడిపోయి యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టించడం, అలాగే కూలిపోయిన భవన ఇల్లు కూలిపోతే వాళ్ళకి కట్టే వాళ్ళకి ఇవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన అనారోగ్యంగా మంచం మీద పడ్డ వాళ్ళకి, అలాగే క్యాన్సరు, ఇంకా వివిధ రకాల పక్షవాతం, ఇలాంటి బాధలతో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది దళితులకు సహాయం చేయడం చూసి మా ఊరికి సంబంధించిన వర్షాల ప్రసాద్ గారు, ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్టేట్ లీడర్, ఆయన సెక్రటరీ, ఆయన SC/ST స్టేట్ లీడర్, ఆయన నా కార్యక్రమాలు చూసి ముగ్గురే వైఎస్ఆర్సీపీకి కరడు కట్టిన మనస్థితితో ఉన్న ఆయన
రాజీనామా చేసి ఇప్పుడు నాకు 100 మందితో రాజీనామా చేసి నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఆయన చూసి వేల మంది మండలాలకు అతీతంగా జనాలు వచ్చి భారతీయ జనతా పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాతావరణం దాంట్లో నేను మా దొరగారు, అలాగే రాంబాబు గారు, అలాగే ప్రధానాచార్యులు జగన్నాథ్ శర్మ గారు, నా మేనలుడు అయ్యప్ప, నా మేనలుడు కళ్యాణ్, అలాగే ఇంకా ఎవరైతే ప్రముఖులు గారు వసాల ప్రసాద్తో సహా మేమందరం కలిసి ఈ విస్తృతమైన కార్యక్రమాలు చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రముఖులు చూడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రముఖుల్లో కొత్తపల్లి గీతా గారు, అలాగే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్ గారు, ఆయన, అలాగే మట్టా మంగరాజు గారు సెక్రటరీ గారు, అలాగే మాకు సూర్యనారాయణ రాజు గారు భారతీయ స్టేట్కి సంబంధించిన ఉపాధ్యక్షుడు గారు, దాట్ల కృష్ణవరం గారు, ఇలాంటి ప్రముఖులందరూ మేము భారతీయ జనతా పార్టీని చేసే కార్యక్రమాలు సామీప్యంగా ఉన్నాయి కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీలో నాకు చేస్తే ప్రజలకు చాలా మేలు కలుగుతుందని చెప్పి వాళ్ళు అభిప్రాయం కలిగించినప్పుడు మాకు నరేంద్ర మోడీ గారు గుర్తొచ్చారు. భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలన చేయాలనే తపనతోటి భారతదేశంలో ఉండే మతాలకు అతీతంగా జనాలను మానవత్వంతో అందరినీ ఒకే కంటితో చూస్తున్న మహానుభావుడైనటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే భారతదేశ రక్షణ వ్యవస్థను కానీ, భారతదేశం యొక్క పటుత్వాన్ని కానీ, భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధిని కానీ ప్రపంచ దేశాలందరూ కూడా మెచ్చుకునే విధంగా తీసుకున్న నరేంద్ర మోడీ గారు మొదట్లో మా మనసులో కలిగారు. ఆయన పూర్తిగా తీసుకుని మేము రాబోయే 25వ తారీఖు నాడు, అంటే కరెక్ట్గా వారం రోజులు ఉంది, ఆ వాజ్పేయి గారు పుట్టిన 100వ పుట్టినరోజు నాడు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజున భారతీయ జనతా పార్టీలో మా నియోజకవర్గాలైనటువంటి జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల నుంచి మేము భారీ జనసమూహంతో 10,000 మంది జనాలతోటి ప్రముఖులైన మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే ప్రముఖులైన మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే సోము వీర్రాజు గారు వంటి గొప్ప నాయకుల మధ్య, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య, అలాగే దగ్గుపాటి పురంధరేశ్వర రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే వారి ఆహ్వానం మేరకు వారు కండువా కప్పుతుండగా భారతీయ జనతా పార్టీలోకి మేము అందరం కూడా మూకుమ్మడిగా 10,000 మందితోటి భారతీయ జనతా పార్టీలోకి ఆ రోజు జాయిన్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయ లబ్ధి. ఎలాంటి లబ్ధి అంటే ఇప్పటి వరకు రాజకీయ లబ్ధిని మధ్యవర్తులందరూ కూడా దుర్వినియోగం చేస్తారు. మేము ఆ రాజకీయ లబ్ధిలో ఉండే అది ఆర్థిక వనరులు కావచ్చు, సామాజిక వనరులు కావచ్చు, రాజకీయపరమైన వనరులు కావచ్చు, ఈ వనరులన్నింటి కూడా ఎటువంటి దుర్వినియోగం జరగకుండా ప్రజల్లోకి చేరే విధంగా మేము సారథ్యాన్ని వహిస్తూ భారతీయ జనతా పార్టీలో రానున్న కాలంలో మంచి ప్రణాళికలతోటి, మంచి అవగాహనతోటి, మంచి కార్యక్రమాలతోటి మేము ఈ రాజకీయ లబ్ధిని ప్రజలు తీసుకోవాలన్న కోరికతో భారతీయ జనతా పార్టీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను చూడొచ్చు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీలో మేము రాష్ట్ర స్థాయిలో రికార్డుగా నమోదు చేయడం జరిగింది. 30,000 సభ్యత్వంతో నేను ప్రథమ స్థానంలో ఉన్నాను. దీని దృష్టి భారతదేశం నుండి రాజకీయ నాయకులు అందరి దృష్టి కూడా మా మీద పడింది. వారే ప్రత్యేకించి అభినందించారు. అంతేకాకుండా క్రియాశీలక సభ్యత్వాలు ఉన్న మెంబర్స్ నా దగ్గర 100 మంది మెంబర్స్ ఉన్నారు. అందరు నాయకులకి 1-2 ఉండొచ్చు. అంటే క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక వ్యక్తికి 50 మంది ఫాలోవర్స్ ఉంటే రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకుని ఉంటే దాన్ని క్రియాశీలక సభ్యత్వం అని చెప్పారంటారు. అలాంటి సభ్యత్వం కలిగిన వాళ్ళు నా దగ్గర 100 మంది ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రముఖులందరూ గుర్తించి వాళ్ళ యొక్క ప్రశంసలతోటి నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరుగుతుంది. మేము అందరం కలిసి ఈ 25వ తారీఖు, రానున్న 25వ తారీఖు డిసెంబర్ నెలలో 2024 నాడు 10,000 మంది భారీ జనసమూహంతో భారతీయ జనతా పార్టీ నుంచి చేరుతూ రాజకీయ లబ్ధిని అందరికీ పంచాలని ఉద్దేశంతో మేము రాస్తున్నాం. మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిషత్ రామసేన అధ్యక్షుడిగా మీకు విషయాలను తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ప్రధానంగా మీరు వ్యక్తిగతంగానే చాలా మందికి సాయం చేస్తున్నారు. నిరుపేదలు అనేక మందికి అయితే అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి కన్నీటి చూసే విధంగా అయితే మొత్తం మీరు చర్యలు చేపట్టారు. ఇప్పుడు పార్టీలోకి వెళ్ళడం వల్ల అంటే ఎక్కువగా సేవ చేయగలమనే ఉద్దేశంతో ఈ బీజేపీ పార్టీలో చేరుతున్నారంటారా? ఇది చాలా వివరణ మీకు చాలా క్లియర్ చేస్తాను. విశ్వ హిందూ ధర్మ పరిషత్ రామసేన అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా కోట్లాది రూపాయలకి సహాయం ప్రజలకు అందించగలిగాను. కానీ రాజకీయం అనేది భారతీయ జనతా పార్టీ చేయిన తర్వాత నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించడానికి కుదరదు. పార్టీ అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటూ వాళ్ళు ఏ పనులు చేయమంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ లబ్ధులు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను మాకు ఎవరైతే అధిష్టానం ఉంటారో, మాకు ఎవరైతే మమ్మల్ని కంట్రోల్లో ఉంటామో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఆ రాజకీయ లబ్ధిని ఎదురు తీసుకెళ్ళడం జరుగుతుంది. అది ఎటువంటిదైనా కావచ్చు. కానీ నేను చేసే మంచి పనులు ఆపమని పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. నన్ను వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తూ వాడు రాజకీయ లబ్ధిని కూడా నా ద్వారా ఏమైనా చేయాలని కోరుకుంటే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి వరకు తానైతే మాత్రం విశ్వ హిందూ పరిషత్ రామసేన అధ్యక్షులుగా అయితే మాత్రం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అలాగే నిరుపేదలకు
తానైతే మాత్రం అనేక విధాలుగా సహకరించడం జరిగిందని, అయితే తాను ఈ నెల 25వ తేదీనైతే మాత్రం బీజేపీలోకి చేరనున్నట్లయితే తెలిపారు. బీజేపీలో చేరడం వల్ల రాజకీయ ద్వారా కూడా మరింత సేవ చేసే, నిరుపేదలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అయితే మాత్రం తానైతే మాత్రం బీజేపీలో చేరుతుందని, ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నానో దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో అయితే మాత్రం మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా అయితే మాత్రం తాను ముందుకు వెళ్తానని అయితే మాత్రం ఆయన సుమన్ టీవీతో తెలిపారు.